అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు జగద్గిరిగుట్టలోని అంజయ్య నగర్లో నెలకొని ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని నా సబ్స్క్రైబర్ పూర్ణచంద్ర కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. కావున ఈ ఆలయాన్ని చరిత్రనంతా కూడా మీకు క్లుప్తంగా తెలియచేస్తాను. కాబట్టి నా వీడియోలను మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు తెలియచేసినటువంటి ఆ కామెంట్ ద్వారా నేను కూడా ఇంకా ఎన్నో వీడియోలను మీకు చూపిస్తూ ఉంటాను. అందులో ఈ కుబ్దుల్లాపూర్ మండలంలోని నెలకొన్నటువంటి విశేషమైనటువంటి ఆలయాలు జగద్గిరిగుట్ట ప్రాంతంలో కొల్లోలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ చరిత్ర గాంచినటువంటి జగద్గిరిగుట్ట ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రముగా కూడా తెలియడం జరుగుతుంది. ఈ జగద్గిరిగుట్టలో నివసించేటటువంటి ప్రజలు భక్తి శ్రద్ధలతో భక్తిభావనతో కలిగి ఎన్నో ఆలయాలను నిర్మించినారు. కాబట్టి ఈ ఆలయ చరిత్ర గురించి పూర్తి వివరాలు మీకు నేను చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. కావున అందరూ కూడా దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూసి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు. మరి ఆలస్యం ఎందుకు, ఈ ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలో నేను చూపిస్తాను పదండి. జగద్గిరిగుట్టలోని ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి కనీసము ఒక 500 మీటర్లు దూరంలో ప్రయాణించగానే ఇక్కడ మనకు ఒక భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం అంజయ్య నగర్ అంటూ మనకు ఒకటి దర్శనమిస్తుంది. ఆ కమాన్ నుండి నేరుగా లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళగానే అక్కడ మనకు మెట్లు దర్శనమిస్తాయి. ఇదిగో చూడండి, ఎంతో పవిత్రమైనటువంటి ఆనందమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థలములలో ఇక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం నెలకొని ఉన్నది. కావున ఆలయాన్ని పూర్తి విషయాలను తెలుసుకొని చూద్దాం పదండి. ఈ ఆలయమునందున ఎన్నో వృక్షములు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ చూడండి, అర్ధ శతాబ్దము పైన పడినటువంటి ఈ యొక్క వృక్షాలు అన్నీ కూడా ఎంతో చక్కని నీడను ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ మర్రి, రాగి, వేప, మేడి, జువ్వి మొదలైనటువంటి వృక్షాలు ఈ కొండపైన మనకు దర్శనమిస్తాయి. ఇంతేకాకుండా ఈ ఆలయానికి ముందు భాగమునందున కొన్ని ఉప ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది. ప్రథమముగా మనం కాలభైరవ దర్శనమును గావించుకోవలసి ఉంటుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు, అదే విధములుగా ముందల కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింగమునకు కాన కోటి లింగముల పూజా కార్యక్రమమును ఆచరించి ఈ యొక్క మంటపమునందున్నే ఆ కోటి లింగములన్నీ కూడా శనగ గింజ మందములో కోటి లింగాలను చేసి ఈ యొక్క మంటపములో ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించినట్లుగా ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇదన్నీ కూడా ఎంతో శక్తిపూర్వకముగా భక్తిపూర్వకముగా నిర్వహించినటువంటి ఈ యొక్క ఆలయం నిర్మాణము. ఈ ఆలయ నిర్మాణమునందున పూర్వము బసలింగయ్య స్వామి అనేటటువంటి ఒక జంగమయ్య ఈ యొక్క ఆలయానికి శ్రీశైల దేవస్థానము నుండి ఒక లింగమును తీసుకొని వచ్చి అతను ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడి పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ బసలింగయ్య అనేటటువంటి తాను తనకు 3 కుమార్తెలే కావున వారిలో ఎవరు కూడా వంశపారంపర పూజా కార్యక్రమమును ఆచరించేటందుకు లేకపోయేసరికి తన పెద్ద కుమార్తె అయినటువంటి ఆ పెద్ద కుమార్తె కుమారుడు కుమారస్వామి
ఈ ఆలయ కార్యక్రమములన్నీ కూడా పూజా కైకర్యములను ఆచరిస్తూ ఉండేవాడు. అనారోగ్యము చేత అతను కూడా లింగైక్యము చెందగా అట్టి సమయమునందున ఆలయానికి ఎవరు కూడా ధూపదీప నైవేద్యానికి కూడా నోచుకోకుండా ఈ ఆలయం చాలా వెనకబడిపోయి ఉన్నది. అట్టి ఆ సమయమునందున్నే ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహము చేత ఎన్ బాబు గౌడ్ అనేటటువంటి వ్యక్తిలో ఆ వ్యక్తికి స్వప్నముల యందున మల్లికార్జున స్వామి దర్శనమిచ్చి ఈ యొక్క ఆలయమును గురించి పూర్తి వివరాలన్నీ కూడా తన స్వప్నంలో తెలియచేసేసరికి అప్పుడు ఆ బాబు గౌడు నరేందర్ గౌడ్తో కూడుకొని ఎంతో చక్కగా సువృత్ అనేటటువంటి ట్రస్ట్ వారిని సంప్రదించారు. ఆ ఆలయ కమిటీ సువృత్ ట్రస్ట్ వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి పనులను జరపాలనేటటువంటి సంకల్పము చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వేసుకొని ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము చేత ఎంతో చక్కని ఆ ఆలయ నిర్మాణము గావింపబడి ఉన్నది. నూతనముగా మరలా ఆ స్వామి వారికి ఆలయ పునర్నిర్మాణమును గావించినారు. కేవలము రేకుల రూములో ఉన్నటువంటి ఆ యొక్క లింగమయ్యకు భక్తిపూర్వకముగా భక్తుల యొక్క సహాయ సహకారాల మేరకు ఇదిగో చూడండి ఇక్కడనే ఆ ధ్వజస్తంభమును ఆలయ గోపుర నిర్మాణాన్ని గావించినారు. ఈ యొక్క చక్కని ఆలయ గోపురమును ఎక్కడి నుండి అయినా చూస్తే మనకు ఎంతో చక్కని దర్శనాన్ని కలగచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా ఎంతో ఆనందదాయకముగా కనిపించేటటువంటి ఈ యొక్క క్షేత్రం గుట్ట పైన ఉండడం వలన అందరికీ ఉదయాన్నే శిఖర దర్శనం కలుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఇక్కడ ఎత్తైనటువంటి బంగళాలు, ఎంతో చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణం పైన ఈ గుట్టపై నుండి చూస్తే నగరమంతా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కావున ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించి సమస్త శుభములను పొందండి. ఇంకా ఈ ఆలయం అభివృద్ధిలో ఇంకా ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ధన రూపేణ, వస్తు రూపేణ, సేవా రూపములలో సహాయ సహకారాలు అందించినటువంటి వారు అందించవచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడనే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం కూడా వారిలో ఉన్నది. అదే విధములుగా స్వామివారికి ఎడమ భాగమునందున సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా నిర్మించాలని సంకల్పించుకున్నారు. మరి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించుకుందాం, పదండి పోదాం. ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ పవిత్రమైనటువంటి లింగము ఆ బసవయ్య గారు నిర్మించినటువంటి ఆ పవిత్రమైనటువంటి లింగము శ్రీశైలము వల్ల దర్శనమిచ్చేటట్లుగా ఇక్కడ కూడా దర్శనమిస్తుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ గణనాయకునికి నమస్కరించి మనము ముందరికి వెళ్ళవలసి ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ నంది మంటపము నుండి శివుణ్ణి దర్శించుకున్నట్లు వారికి ఎంతో శుభములను పొందుతూ ఉంటారు. ప్రథమముగా నందీశ్వరునికి తన చెవులో ఓం నమశివాయ అనేటటువంటి ప్రణయ పంచాక్షరి మంత్రాన్ని చెప్పి తదుపరి శివుణ్ణి దర్శించుకోవలసి ఉంటుంది. ఆలయానికి భ్రమరాంబాదేవి చల్లని రూపముల చేత తన చల్లని చూపులచే భక్తులను కోరిన కోరికలను నెరవేరుస్తూ కోరినటువంటి వారికి కొంగు బంగారమై కొడుకులను ప్రసాదిస్తూ సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ భ్రమరాంబాదేవి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆ అమ్మవారిని స్తుతి చేసినటువంటి వారికి ఎన్నో శుభములను కలుగుతున్నాయట. ఇదిగో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం. ఇదిగో మల్లికార్జునుడు ఎంతో చక్కని రూపములనందున ఆ స్వామివారి సమస్త భక్తుల కోరికలు నెరవేర్చేటందుకు గానుగా ఇక్కడ పొంది ఉన్నాడు. ఈ నూతనంగా నిర్మించబడినటువంటి ఆలయంలో ఈ మల్లికార్జున స్వామి ఈ యొక్క చక్కని రూపమును కలిగి ఉన్నాడు. వందే శంభు ఉమాపతిం శురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఆలయ పూజారితో మాట్లాడదాం పదండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపస్రవస్తవం జయశ్చరాచం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోవై సిద్ధిసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. శ్రీగిరిపై వెలసిన శ్రీ భ్రమరాంబికా సమేతస్య మల్లికార్జున స్వామి ఆలయంలోని నూతన ఆలయాల నిర్మాణం కొరకు సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి నిర్మాణం కొరకు శ్రీగిరిపై వెలిసిన శ్రీ భ్రమరాంబికా సమేతస్య మల్లికార్జున స్వామి ఆలయంలోని పార్థిమ కోటిలింగాలు, కాలభైరవ స్వామి 20 సంవత్సరాల క్రితము శివాలయము చిన్నగా ఉంటుంది. దినదిన అభివృద్ధి చెంది 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదేవిధంగా శైవ ఆగమం ప్రకారం నిత్యము మల్లికార్జున స్వామికి నిత్య రుద్రాభిషేకాలు, హోమ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామికి బుధవారం రోజున అభిషేకం కలదు. అదేవిధంగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవారికి శుక్రవారం రోజున అభిషేకాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ఇక్కడ విశిష్టత పిల్లలు లేని వారు పిల్లలకు జరగడం, కళ్యాణం కాని వాళ్లకు తొందర కళ్యాణం కావడం, అదేవిధంగా కాలభైరవ స్వామి దర్శనంతో పాటు కోటి లింగాలు ఉన్నాయి. కావున ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతో సంతోషంగా స్వామివారిని నమస్కారం చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాడు స్వామివారు. అదేవిధంగా ఆలయంలోని ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా స్వామివారి ఈరోజు త్రయోదశి అనగా కార్తీక మాసంలోని వచ్చే శివకేశగుండ పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజు 5:30 గంటలకు నందీశ్వర అభిషేకము ఎంతో విశిష్టంగా నిర్వహిస్తాము. అదేవిధంగా స్వామివారి అనుగ్రహము ఒకేసారి నందికి శివునికి ఆరతి నిర్వహిస్తాము. అదేవిధంగా మన ఆలయం ప్రాంగణంలోని నూతన ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం జరుగుతుంది. కావున భక్తులు అందరూ సహకరించగలరు. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. జయతిరుగుట్టలోని అంజయనగర్లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయం నెలకొల్పడం జరిగింది. గత 40 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించడం జరిగింది. క్రమక్రమ ఆలయము కొద్దిగా పూజకు కానీ అదేవిధంగా కొద్దిగా అభిషేకాలు కానీ చేయలేకపోవడం వల్ల ఆలయం కొద్దిగా భక్తులు రావడం తగ్గకపోవడం వల్ల ఈ ఆలయాన్ని బాబుగౌడ అనే వ్యక్తి ఆలయాన్ని ముందుకు తీసుకుపోవడం, అదేవిధంగా ట్రస్ట్ వాళ్ళు సుహృత్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని దానికి సహకరించిన విగ్రహాలు కానీ దాని డెవలప్మెంట్ కానీ వాళ్ళు కూడా ముందుకు రావడం, నరేంద్ర గౌడ్ గారు, బాలరాజు గారు వాళ్ళ ట్రస్ట్ వాళ్ళందరూ బాబుగౌడ్ చైర్మన్ ఆధ్వర్యంలో అందరూ ముందుకు వచ్చి చేయడం జరిగింది. అప్పటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కొద్దిగా పూజలు కానీ అభిషేకాలు కానీ పంతులు కానీ దానికి మెయింటైన్ చేసుకోవడానికి రమాంటి కానీ అందరూ సహకరించిన జయశ్రీ కానీ అది మహిళా మండలి గురించి జయశ్రీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పూజలు కానీ అభిషేకాలు కానీ జయశ్రీ చూసుకోవడము, అదేవిధంగా ప్రవీణ్ నేను కూడా దానికి సహకరించడం, ఆలయ కమిటీ మెంబర్స్ కిరణ్, వెంకటేష్, రవీంద్రచారి, అదేవిధంగా ఆలయానికి ఎందరో భక్తులు ధన రూపే కానీ వస్తు రూపే కానీ ఇవ్వడం కానీ ఆలయాన్ని ఇంకా ఇప్పుడు భ్రమరాంబిక గుడి పక్క పండి కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, కోట్లింగాల గుడి ఇవన్నీ జయశ్రీ ఆధ్వర్యంలో ఆమె భక్తులను ఒప్పియడము, వాళ్ళతోని ధన రూపైన వస్తు రూపైన తీసుకురావడం, చేపియడము, పూజలు కానీ మహిళా మండలితో చాలా పెద్ద ఎత్తున ఆకాశ దీపం కానీ ఏదైనా పూజ అయినా సరే అమ్మవారిది కార్తీక మాసం శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు ప్రతి ఒక్కటి కానీ వాళ్ళు ముందుకు ఉండడం, వాళ్ళ వెనుక మేము ఉన్నామంటే జరుపుకుంటా మేము బాబువాడు నేను కమిటీ మెంబరు ఆమె చేతి కింద మేము అండగా ఉంటూ ఆమెతో ముందుకు తీసుకుపోవాలని ఈ భ్రమరాంబిక ఆలయం ఇంత అభివృద్ధి కావడం కూడా ఆమె చాలా
చేయడము, అదేవిధంగా చైర్మన్ చేతిలో కూడా చాలా చేయడము, నేను అన్ని కమిటీ మెంబర్స్ అందరం చేయడం చాలా తృప్తిగా ఉందని కోరుకుంటున్నాను. ఈ అంజయ్య నగరు, ఈ జగద్గిరిగుట్ట అంజయ్య నగరు కోటిలింగాలు ప్రతిష్ఠ చేసిన రోజు రాళ్ల వర్షం బాగా కురిసింది. స్వచ్ఛమైన కోటిలింగాలు ఇక్కడ పొందింది. మంచిగా జరుగుతుంది, అందరూ పబ్లిక్ బాగా వస్తున్నారు, మంచిగా అవుతుంది. ఇక్కడ మాకు అనుకున్న పనులు కోరినట్టు మాకు గవర్నమెంట్ జాబులు అన్నీ వచ్చినాయి, అన్నీ జరుగుతున్నాయి. మా అమ్మాయికి ఇది మన డాక్టరు అనస్థేషియా చేసింది, ఆమెకు పర్మనెంట్ జాబ్ వచ్చింది. ఇక్కడ మాకు స్వచ్ఛమైన దేవుడు. నా పేరు లాలు నాయక్ రమావత్. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ గుడిని ఇంకా గుడి చైర్మన్ గారికి వీళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. గుడి డెవలప్మెంటు ఇంకా రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని, ఇది ప్రభుత్వ పరంగా ప్రభుత్వం దృష్టిలో కూడా పోయి ఈ చైర్మన్లు కానీ గుడి కమిటీ అందరూ కూడా కలిసి దీనికి ఇంకా పెద్ద ఎత్తున హైలైట్ చేయాలని, ఈ జగదీర్గుట్ట వాస్తువులందరికీ పేరు పేరున మన శ్రీశైలం మల్లికార్జున స్వామి చాలా ప్రతిష్టమైన దేవస్థానం ఇది. కాబట్టి ఈ దేవస్థానానికి మల్లికార్జున స్వామిని చాలా మంది దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి జగదీర్గుట్ట వాసులు కానీ, వెంకటేశ్వర వాసులు కానీ, ఆల్విన్ కాలనీ వాసులు కానీ. కాబట్టి ఈ గుడిని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్కి మేము వస్తుంటే నిరంతరంగా కొద్దిగా స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటా వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఇంకా కొద్దిగా జనాలను, ఇక్కడ నుంచి వచ్చేటోళ్ళను, వాళ్ళందరినీ కూడా ఒక భక్తులను ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూశారు కదా, ఈ ఆలయం చరిత్ర ఎంతో చక్కని చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులకు పాపములను పోయి మోక్షమును ప్రసాదిస్తూ ఉన్నాడు ఇక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి. అందుకే ఆలయమును దర్శించండి. అదేవిధంగా నా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.